లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లకు పోయి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి విద్యార్థులకి చాలా కాలం తర్వాత నోటిఫికేషన్లు అని చెప్పి రోజుకు 1000 ఉద్యోగాల నోటిఫికేషను, 3 రోజులకు మళ్ళీ 1000 ఉద్యోగాల నోటిఫికేషన్ చెప్పి ఇవాళ నియామకాలలో ముందుకు పోకుండా అనేక రకాల అవరోధాలకు కారణమవుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ ఇంతవరకు 2 ఎగ్జామ్స్ జరిగితే 2 ఎగ్జామ్స్ కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి. సింగరేణి ఉద్యోగులకు జరిగినటువంటి ఉద్యోగాల నియామకం ఆగిపోయింది. అంతకుముందు కూడా ఒకటి ఆగిపోయింది. అంటే పొమ్మనలేక పొగబెట్టినట్టుగా ఎక్కడ కూడా ఉద్యోగాల ఈ నోటిఫికేషన్లు రావాలి, ప్రక్రియ కొనసాగుతున్నట్టు కనబడాలి, కానీ నింపకూడదనేటువంటి ఒక చిల్లర ఆలోచన ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇవాళ ఎస్ఐ ఉద్యోగాలలో, కానిస్టేబుల్ ఉద్యోగాలలో పాపం అనేక రోజులుగా మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు, ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారి కోసం ట్రై చేసిన వాళ్ళు, ఇతర ప్రతిపక్ష పార్టీ దగ్గర తిరిగిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిండ్రు. అయ్యా 4 మీటర్ల లాంగ్ జంప్ సాధ్యమయ్యే పని కాదు, దయచేసి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు, 3.8 మీటర్లకే సరిచేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలే. ఇవాళ చివరికి వచ్చిన ఆ క్వశ్చన్ పేపర్లో 22 తప్పులు దొరికినాయి. మాకు కలపండి, మాకు ఎలిజిబిలిటీ వస్తుంది, మాకు లేకపోతే అనేక మంది ఎలిజిబిలిటీ లేకుండా పోయేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా వినకపోతే, ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం వినకపోతే చివరికి కోర్టును ఆశ్రయించింది. వాళ్ళు కోర్టు ద్వారా ఇవాళ 7 మార్కులు కలపాలని చెప్పి ఏదైతే తీర్పు వచ్చిందో దాన్నైనా అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా ఈ ప్రభుత్వంలో ఏదైనా ప్రజా అవసరమైంది ఏదన్నా చెప్పుకోవాలన్నా, ఏదైనా అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది సరిచేయాలన్నా ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పుకునే ఆస్కారం లేదు, చెప్పుకున్న అది పరిష్కరించుకునే ఆస్కారం లేదు. చివరికి అలా కోర్టు తీర్పు ద్వారా తెచ్చుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దాన్ని అమలు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.